అందరికీ నమస్కారం. ఫస్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ రామాయణ గురించి అడుగుతాను, నువ్వు చెప్పాలి, ఓకేనా? స్టార్టా? కుశాలి, రాముడు వాళ్ళ డాడీ పేరేంటి? దశరథుడు. కరెక్ట్. నెక్స్ట్, రాముడు వాళ్ళ ఊరి పేరేంటి? అయోధ్య. నెక్స్ట్ క్వశ్చన్, రాముడు దశరథుడు పిల్లల కోసం ఒక యాగం చేస్తాడు కదా, అప్పుడు ఒక దేవుడు వచ్చి ఒకటి ఇస్తాడు, అదేంటది? పాయసం. కరెక్ట్. నెక్స్ట్, దశరథుడు భార్యల పేరు చెప్పు. కౌసల్య, సుమిత్ర, కరెక్ట్. నెక్స్ట్, రాముడు లక్ష్మణ్ని అడవిలోకి పంపించమని ఒక ఋషి వచ్చి చెప్తాడు కదా, ఆయన పేరేంటి? రాక్షసులు చంపడానికి. మందర్ కాదు, ఒక ఋషి వచ్చి విశ్వామిత్రుడు అను. నెక్స్ట్, రాముడు విశ్వామిత్రుడితో కలిసి అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక రాక్షసిని చంపమని చెప్తారు కదా, ఒక పెద్ద కేవ్లో ఒక రాక్షసి ఉంటుంది, అది ఆ రాక్షసి పేరేంటి? తడక. నెక్స్ట్, రాముడు లక్ష్మణుడు అక్కడ యాగం చేస్తున్నప్పుడు, అదే విశ్వామిత్రుడు యాగం చేస్తున్నప్పుడు రాముడు లక్ష్మణుడు వెళ్ళి ఇద్దరు రాక్షసులతో ఫైటింగ్ చేస్తారు కదా, ఆ రాక్షసుల పేర్లేంటమ్మా? మారీచుడు, సుబాహు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాముడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? రాముడిని ఫారెస్ట్కి పంపించేమని ఎవరు చెప్తారు? కైకేయికి ఎవరు చెప్తారు? మందర చెప్తుంది. నెక్స్ట్, రాముడు లక్ష్మణుడు అప్పుడు దశరథుడు ఫారెస్ట్కి పంపించేస్తాడు కదా, రాముడు లక్ష్మణుడు సీత ఫారెస్ట్కి వెళ్ళిపోతారు కదా, అప్పుడు అక్కడ ఒక రాక్షసి వస్తుంది కదా, ఆ రాక్షసి వచ్చి రాముడిని ఏమని అడుగుతుంది? ఆ రాక్షసి పేరేంటి? రాక్షసి పేరేంటి? నీకు ఫేవరెట్ కదా. శూర్పణఖకి లక్ష్మణుడు ఏం చేస్తాడు? ముక్కు చెవులు కోసేస్తాడా? నెక్స్ట్, అయితే అప్పుడు ముక్కు చెవులు కోసిన తర్వాత అప్పుడు శూర్పణఖ ఏడ్చుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్తుంది? లక్ష్మణుడి దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి వెళ్తుంది? అన్నయ్య. ఎవరు వాళ్ళ అన్నయ్య? ఎవరు శూర్పణఖ వాళ్ళ అన్నయ్య? తెలుసు, చెప్పు. ఒక రాక్షసుడు రావణాసుడు డీర్లాగా పంపిస్తాడు కదా సీత దగ్గరికి, ఆ రాక్షసుడి పేరేంటి? సీత ఏమని ఏడుస్తుంది రాముడి దగ్గర? డీర్ కాలి అని ఏడుస్తుందా? ఓకే. అప్పుడు రాముడు సరే అని చెప్పి ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు కదా డీర్ తేవడానికి. ఒక బర్డ్ సీతను ఎత్తుకెళ్ళిపోతుంటే రావణాసురుడు అప్పుడు వచ్చి సీతను పట్టుకెళ్ళొద్దు అంటది కదా, బర్డ్ పేరేంటి? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాముడు సీతను ఎత్తుక్కుని వెళ్తూ ఉంటాడు కదా, అప్పుడు ఒక ముసలి ఆవిడ రాముడికి పళ్ళు ఇస్తుంది కదా, ఆవిడ పేరేంటి? సీతను ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయాడు? కరెక్ట్ ఆన్సర్. తర్వాత లంకకి వెళ్ళిన తర్వాత హనుమాన్ సీతను ఎత్తుక్కుంటూ వెళ్తాడు కదా, అప్పుడు సీతాదేవి హనుమాన్కి ఏమిస్తుంది? మరి రాముడు ఏమిస్తాడు సీతకి ఇమ్మని? రాముడు ఉంగరం ఇస్తాడు. ఏమిస్తాడు? ఉంగరం ఇస్తాడు. నెక్స్ట్, ఒక రాక్షసుడిని రావణాసుడు పంపిస్తాడు కదా, ఎప్పుడు రాక్షసుడు అలా పడుకునే ఉంటాడు కదా, ఆ రాక్షసుడి పేరేంటి? గట్టి చెప్పు. కుంభకర్ణుడు. ఓకే. నెక్స్ట్, ఒక రాక్షసుడు క్లౌడ్స్ వెనకాల దాక్కుని ఫైటింగ్ చేస్తాడు కదా, ఆ రాక్షసుడి పేరేంటి? కుంభకర్ణుడు కాదు, క్లౌడ్స్ వెనకాల దాక్కుని ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు ఇంద్రజిత్తుడు బాణం వేస్తే ఎవరికి దెబ్బ తగిలేస్తుంది? లక్ష్మణుడికి దెబ్బ తగులుతుంది కదా, అప్పుడు లక్ష్మణుడికి దెబ్బ తగిలితే
ఇప్పుడు సంజీవని హిల్ ఎవరు తీసుకుని వస్తాడమ్మా? అమ్మ హనుమాన్ తీసుకొస్తాడా? కుశాలి, మరి రావణాసుడిని రాముడు బాణం వేసి చంపేస్తాడు కదా, ఎక్కడ బాణం వేస్తాడు? బుద్ధిలో బొడ్డులో బాణం వేస్తాడా? ఎవరు చెప్తారు బొడ్డులో బాణం వేయమని? గానాసుడు రావణాసుడికి బాణం వేయమని, బొడ్డులో బాణం వేయమని ఎవరు చెప్తారు? తెలీదా? విభీషణుడు చెప్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ చెప్పు అందరికీ.